పెళ్ళిళ్ళ సీజన్ అయితే రన్ అవుతుంది కదండి. పెళ్ళి అయిపోయిన తర్వాత కార్డ్స్ ఏం చేయాలో తెలియక అలా పక్కన పెట్టేస్తూ ఉంటాము. వీటితోటి సూపర్ ఐడియా అయితే షేర్ చేస్తాను. ఒక కలర్ఫుల్ వెడ్డింగ్ కార్డ్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పై పార్ట్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకుని 2 పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలండి. కొంచెం దళసరిగా ఉండడం కోసం వేరొక వెడ్డింగ్ కార్డ్ని సేమ్ ఇదే సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా గమ్ తోటి అతికించేసుకుంటున్నాను. లోపల వేసుకునే వెడ్డింగ్ కార్డు మీకు నార్మల్ వెడ్డింగ్ కార్డ్ అయినా పర్లేదు, లేకపోతే థిన్ కార్డ్బోర్డ్ అయినా పర్లేదండి. ఇలా రెండు అతికించుకున్న తర్వాత ఇలా రోల్ లాగా చుట్టేసుకోవాలి. చుట్టేసుకుని ఈ చివర్లు రెండు కూడా అతికించేసుకోవాలి. గ్లూగన్ ఉంటే గ్లూగన్తో కానీ లేకపోతే స్టాప్లర్ పిన్తో కానీ పిన్ చేసుకోవాలి. స్టాప్లర్ పిన్ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇలా స్టాప్లర్ పిన్తో చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ పోల్ని పక్కన పెట్టేసుకుని మరొక వెడ్డింగ్ కార్డ్ తీసుకున్నాను. సేమ్ కలర్ ఉంటే సేమ్ కలర్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఒక చిన్న బౌల్ తీసుకుని ఇలా రౌండ్గా సర్కిల్ చేసుకుని కట్ చేసుకోవాలండి. సేమ్ ఇదే సైజులో మరొక 2 కార్డ్బోర్డ్ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా గమ్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించేసుకోవాలి. ఇలా మనకి రెండైతే సరిపోతాయండి. ఇప్పుడు చుట్టూ ఉన్న కార్డ్బోర్డ్ కనిపించకుండా ఉండడం కోసం నా దగ్గర ఒక గోల్డ్ కలర్ లేస్ ఉంటే చుట్టూ గమ్ తోటి అతికించుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా పాత లేస్లు, డ్రెస్సెస్వి, సారీస్వి ఉంటూ ఉంటాయి కదండి, వాటిని కూడా యూస్ చేసుకునే విధంగా రెండో దానికి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పోల్కి ఇలా గమ్ అయితే అప్లై చేసేసుకుని కార్డ్బోర్డ్ మధ్యలో వచ్చే విధంగా అతికించేసుకోవాలి. అలాగే పై వైపును కూడా అంతేనండి. ఈ పోల్ చుట్టూ కూడా గమ్ అప్లై చేసుకుని పై వైపున ఈ అటుముక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలాంటిదే మరొకటి అయితే రెడీ చేసుకున్నాను. అంతేనండి, వెస్టర్న్ పడేసి వెడ్డింగ్ కార్డ్స్ తోటి దియార్ స్టాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి మీరు బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. జస్ట్ గమ్ ఉంటే సరిపోతుందండి. 2 దియార్ స్టాండ్స్ అయితే రెడీ అయిపోయినట్టే. ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.